హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం బీఎస్సీ నర్సింగ్ సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు సెకండ్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి మాట్లాడుకోవడం అయితే జరుగుతుందండి. అయితే అందరూ అనుకున్నది ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్‌లో మేము ఫస్ట్ ఫేజ్‌లో ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసామో సేమ్ అవే డాక్యుమెంట్స్ మేము మళ్ళీ సబ్మిట్ చేస్తాం కదా! సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది కదా! అని చెప్పేసైతే అనుకుంటున్నారు. కానీ కాదండి. కంప్లీట్ డిఫరెంట్ అయితే ఉంటుంది. ఎందుకంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది సెకండ్ ఫేజ్‌కి, ఫస్ట్ ఫేజ్‌కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అదొకలా జరిగితే ఇదొకలా జరుగుతుందనమాట. సో, అయితే సెకండ్ ఫేజ్‌లోని మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి? సో, ప్రాసెస్ ఎలా ఉంటుందని జెప్పేసి కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఓకేనా? సో, చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మాత్రం సీట్ అలాట్‌మెంట్ రిలీజ్ అయిన వెంటనే మీరైతే మాత్రం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయొచ్చు. సెల్ఫ్ రిపోర్టింగ్‌లో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉంటాయండి. అవన్నీ కూడా గుర్తుపెట్టుకున్నట్లయితే సెల్ఫ్ రిపోర్టింగ్ ఫాస్ట్‌గా అండ్ ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో, టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సొసైటీ. సో, ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వెబ్ ఆప్షన్స్‌లో గానివ్వండి, లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర నర్సింగ్ కాలేజ్. సో, ఈ కాలేజ్‌లో వచ్చేసరికి మొత్తం 30 సీట్స్ అనేవి మనకి కౌన్సెలింగ్ ద్వారా అయితే ఫిల్ అవ్వబోతున్నాయి. దాంతో పాటు 24 సీట్స్ మొత్తం 24 సీట్స్ అయితే మాత్రం మనకి మేనేజ్మెంట్ కోటాతో అయితే ఫిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో, బెస్ట్ కాలేజ్ ఫెసిలిటీస్ దాంతో మనకి గుడ్ హాస్టల్స్ ఇంకా మంచి ప్లేస్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో, అది శాస్త్ర కాలేజ్ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో, ఈ కాలేజ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ వుమెన్స్‌కి మాత్రమే. సో, ఎవరైతే వుమెన్స్ ఉన్నారో ఎక్స్‌క్లూజివ్‌లీ వుమెన్స్‌కి మాత్రమే ఈ కాలేజ్ అయితే. సో, వుమెన్స్‌కి దీంతో పాటు ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో అయితే ప్లేస్ అయితే అయింది. సో, ఎవరైతే నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఉంటారో నెల్లూరు డిస్ట్రిక్ట్ ఇంకా నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైనా ఉంటారో సో, వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్‌లో జాయిన్ అయితే అవ్వండి. సో, బెస్ట్ థింగ్ అయితే మీకు అడ్వైస్ చేస్తున్నాను. సో, ఓకేనా? సో, చూస్తారు కదా కోడ్ వచ్చేసరికి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ ఎస్ఎన్‌సీఎన్ మీ వెబ్ ఆప్షన్స్‌లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. సో, వీటిలోకైతే వెళ్ళిపోదాం. సో, మనం ఇంటర్వ్యూకి వచ్చేసరికి మరైతే ఇదిగోండి ఇవి కంప్లీట్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి సో, ముందుగా అయితే మాత్రం మీకు ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అయితే కావాలి. మీకు ఈఏపీ సెట్‌లో ర్యాంక్ ఎంతొచ్చిందని జెప్పేసి, ఒరిజినల్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే మీరు మళ్ళీ వెబ్‌సైట్‌కెళ్ళి డౌన్‌లోడ్ చేసుకొని, ఆ అలాట్‌మెంట్ ఆర్డర్‌నైతే తీసుకొని రావాలండి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనుకున్నట్లయితే, అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది ఫస్ట్ టైమ్ మీరు ఫస్ట్ ఫేజ్‌లో సీటు వచ్చి అమౌంట్ పే చేశారనుకోండి యూనివర్సిటీ ఫీజు, మళ్ళీ మిమ్మల్ని పే చేయమని అయితే అడగదు. మళ్ళీ మీరు రూ. 5600 అయితే పే చేయరు. బట్ ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్‌లో సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ వచ్చి, దాన్ని డౌన్‌లోడ్ చేసుకోకుండా, దాంతో పాటే యూనివర్సిటీ ఫీజ్ పే చేయకుండా ఉండిపోయినట్లయితే, సెకండ్ ఫేజ్‌లో ఖచ్చితంగా కూడా మీరందరూ యూనివర్సిటీ ఫీజ్ పే చేసి అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే, ఖచ్చితంగా వన్ టైమ్ యూనివర్సిటీ ఫీజ్ అయితే మాత్రం మొత్తం కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో పే చేయాల్సిందే. పే చేయకుండా అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే మాత్రం ఖచ్చితంగా రాదు. ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫార్మ్ అంటారు. సో, ఇది లాగిన్ అయిన తర్వాత మీకు వెబ్‌సైట్‌లోనే కనిపిస్తుందండి. ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫార్మ్. ఏ డాక్యుమెంట్ వెరిఫై అయింది, ఏ డాక్యుమెంట్ వెరిఫై అవ్వలేదు. అంటే ఆన్‌లైన్‌లో వెరిఫై అవుతారు కదా! సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు, ఏ డాక్యుమెంట్స్ వెరిఫై అయ్యాయని చెప్పేసి ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫార్మ్ అయితే ఉంటుంది. సో, అన్ని ఫార్మ్స్‌కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లోనైతే మాత్రం వీడియోస్ అయితే టాపిక్స్ వైస్‌గా ఇచ్చి పెడతాము. సో, ప్రతి డాక్యుమెంట్‌కి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందులో అయితే ఉంటాయి. ఇక దీంతో పాటు మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమో అయితే తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా సరే మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమోని తీసుకువెళ్ళాల్సిందే. ఒరిజినల్‌ని తీసుకెళ్ళాలి. కలర్ జిరాక్స్‌లు, బ్లాక్ అండ్ వైట్‌లో అయితే వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేయరు. ఇక ఇంటర్మీడియేట్‌కి సంబంధించి మార్క్స్ మెమో అయితే తీసుకెళ్ళాలండి. ఇంటర్మీడియేట్ యొక్క ఒరిజినల్ మార్క్స్ మెమో, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ టీసీ అయితే కంపల్సరీగా వాళ్ళు తీసుకుంటారు. దీంతో పాటే మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అండి 6థ్-10థ్ అదే విధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే ఒరిజినల్ సర్టిఫికేట్స్ పట్టుకొనైతే వెళ్ళాలి. దీంతో పాటు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి. 2023 అయినా పర్లేదు, 2024 అయినా సరే పర్వాలేదు. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇన్‌కమ్ సర్టిఫికేట్ మాత్రం ఈ ఇయర్ తీసుకొనైతే వెళ్ళండి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఒకవేళ లేకపోయినట్లయితే, మీరు మీ యొక్క వైట్ రేషన్ కార్డ్‌నైతే పట్టుకొనైతే వెళ్ళండి సరిపోతుంది. ఒకవేళ లేకపోతే వీలైనంత వరకు లేకపోతే అప్లై చేసుకోండి వచ్చేస్తదేమో. అప్పటికి రాకపోయినట్లయితే మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ బదులు వైట్ రేషన్ కార్డ్ పట్టుకెళ్ళి అక్కడ మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేస్తారు. ఇక దీంతో పాటే పర్సన్ విత్ డిసేబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే, వాళ్ళకి సంబంధించిన సదరం సర్టిఫికేట్ తీసుకొనైతే వెళ్ళండి. లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ అయితే ఉంటుందండి. అంటే మైగ్రేషన్ స్టూడెంట్స్ తెలంగాణ వాళ్ళు ఏపీలో చదువుకుంటున్నప్పుడు
వాళ్ళు మైగ్రేషన్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయాలి. మైనారిటీకి సంబంధించిన ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, ఆ మైనారిటీకి సంబంధించిన సర్టిఫికేట్స్‌ని సబ్మిట్ చేయాలండి. ఎందుకంటే మైనారిటీ కాలేజెస్‌లో మీకు ఒకవేళ సీట్ వస్తే ఆ సర్టిఫికేట్‌ని పక్కా అయితే అడుగుతారు. సో, అది కూడా. దీంతో పాటే ఇంకొన్ని డాక్యుమెంట్స్ వచ్చేసరికి మీ యొక్క కస్టోడియన్ సర్టిఫికేట్ అయితే తీసుకొనైతే వెళ్ళాలండి. సో, కస్టోడియన్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. ఓకేనా? సో, ఈ కస్టోడియన్ సర్టిఫికేట్ ఏంటి అనుకున్నట్లయితే చాలా సార్లు చాలా వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసిన సెపరేట్ వీడియో కూడా ఉంది. బట్ మీకు ఒక లైట్ ఇంట్రో ఇస్తాను. మీకు ఫస్ట్ ఫేజ్‌లో ఒక కాలేజ్ వచ్చిందనుకోండి. ఓకేనా? సెకండ్ ఫేజ్‌లో మీకు ఇంకో కాలేజ్ అయితే వస్తుంది. అయితే మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ దగ్గర ఉంటాయి. మీ ట్యూషన్ ఫీస్ కూడా ఫస్ట్ ఫేజ్ కాలేజ్‌లో వచ్చిన కాలేజ్‌లోనే ఉంటాయి. ఇప్పుడు కస్టోడియన్ సర్టిఫికేట్‌ని మీరు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ నుంచి తీసుకొని, సెకండ్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్‌కి సబ్మిట్ చేయాలనమాట. ఒక కస్టోడియన్ సర్టిఫికేట్‌ని మాకు సెకండ్ ఫేజ్‌లో సీట్ వచ్చిందని చెప్పేసి, మీరు మీ ప్రీవియస్ కాలేజ్‌కి వెళ్ళినట్లయితే, వాళ్ళు కస్టోడియన్ సర్టిఫికేట్, మీ యొక్క ట్యూషన్ ఫీజ్, మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ 3 మీకు చేతికి ఇస్తారనమాట. లేకపోయినట్లయితే వాళ్ళు ట్యూషన్ ఫీజ్‌ని, ఒరిజినల్ సర్టిఫికేట్స్‌ని సెకండ్ కాలేజ్‌కి వాళ్ళే డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫర్ చేసేస్తారు. లేదు అనుకున్నట్లయితే అలా ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు మీకు కేవలం కస్టోడియన్ సర్టిఫికేట్ మాత్రమే ఇస్తారు. ఒకవేళ కస్టోడియన్ సర్టిఫికేట్ గాని లేకపోయినట్లయితే, మీరు సెకండ్ ఫేజ్‌లో సీట్ వచ్చినా సరే, సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ అవ్వదండి. సో, ఖచ్చితంగా మీకు సెకండ్ ఫేజ్‌లో వేరే కాలేజ్‌లో సీట్ వస్తే, కస్టోడియన్ సర్టిఫికేట్‌ని ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో కాలేజ్‌కెళ్ళి ముందు తీసుకోవాలి. ట్యూషన్ ఫీజ్ గానివ్వండి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ గానివ్వండి, తర్వాత సబ్మిట్ చేసినా పర్వాలేదు. బట్ కస్టోడియన్ సర్టిఫికేట్‌ని మాత్రం కంపల్సరీగా అన్నిటికన్నా ముందు మ్యాండటరీగా సబ్మిట్ చేయాలి. సార్ ఇక్కడ పైన చెప్పిన వాటిట్లో ఏంటంటే ఓకేనా? సో, కస్టోడియన్ సర్టిఫికేట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి. అయితే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కన్నా ముందు తీసుకెళ్లాల్సిన విషయాలొచ్చేసరికి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో వచ్చిన కాలేజ్‌కి తీసుకెళ్లాల్సినవి వచ్చేసరికి మనకి చెప్తున్నా కదా! ఫస్ట్‌ది వచ్చేసరికి కస్టోడియన్ సర్టిఫికేట్. ఓకే. దీంతో పాటే సెకండ్‌ది ఆహ్, క్యాస్ట్, ఇన్‌కమ్, రేషన్ కార్డు అవన్నీ కాకుండా కస్టోడియన్ సర్టిఫికేట్, సెకండ్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్. సరేనా? ఇవైతే మాత్రం మ్యాండటరీగా ఈ 2 లేకపోతే మాత్రం సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగదండి. ఈ 2 సర్టిఫికేట్‌లు అయితే పక్కా తీసుకెళ్లాల్సిందే. సరేనా? మీకు అర్థమైందైతే అనుకుంటున్నాను. ఇంకొన్ని పాయింట్స్ వచ్చేసరికి ఆ ఒక పీడీఎఫ్ నాకు దొరకలేదు కాబట్టి మీకు నేను చెప్పడం లేదు. మీరు ఫస్ట్ ఫేజ్‌లో ఒకవేళ సెకండ్ ఫేజ్‌లో కూడా మీకు సీట్ వచ్చిందనుకోండి. మీరు థర్డ్ ఫేజ్‌కి కూడా ఎలిజిబుల్ అవుతారండి. థర్డ్ ఫేజ్‌లో కూడా మీకు వీలైతే ఒక కాలేజ్ అయితే వస్తుంది. అప్పుడు థర్డ్ ఫేజ్ కాలేజ్‌కి కూడా మీరు కస్టోడియన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. సెకండ్ ఫేజ్ కాలేజ్ నుంచి. సరేనా? అయితే ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే మేము ట్యూషన్ ఫీజ్ పే చేసేసాము. సో, ఒరిజినల్ సర్టిఫికేట్ ఇచ్చేసాము. అది మాకు ఇస్తారని అడుగుతున్నారు. మీరు ట్యూషన్ ఫీజ్‌ని ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్ నుంచి రిటర్న్ తీసుకోవచ్చండి. రిటర్న్ తీసుకోవచ్చు. లేదంటే మీరు డైరెక్ట్‌గా ఇవతల కాలేజ్‌కి ఆ ఫండ్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేసేయమని కూడా రిక్వెస్ట్ చేయొచ్చు. రిక్వెస్ట్ కాదు. జస్ట్ అది అంటే అలా చేయించుకోవచ్చనమాట. ఓకేనా? లేదు అనుకున్నట్లయితే మీరే కలెక్ట్ చేసుకొని ఆ ఫీజ్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో వచ్చిన కాలేజ్‌కి పే చేయొచ్చు. మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మీకే ఇచ్చేస్తారు. లేదనుకున్నట్లయితే ఈ 2 కాలేజీలు డిస్టెన్స్ దగ్గరలో ఉన్నట్టయితే వాళ్ళకి కొంచెం అండర్‌స్టాండింగ్ ఉన్నట్లయితే వాళ్ళే ట్రాన్స్‌ఫర్ చేసేస్తారు. బట్ సెకండ్ ఫేజ్‌లోని మీ సీట్ కన్ఫర్మ్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా కస్టోడియన్ సర్టిఫికేట్‌ని సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో వచ్చిన కాలేజ్‌కి సబ్మిట్ చేయాల్సిందే. సరేనా? ఇవి డాక్యుమెంట్స్ అండి. దీంతో పాటే ఫస్ట్ ఫేజ్‌లో వాళ్ళు సెకండ్ ఫేజ్‌లో సీట్ వచ్చింది గానీ డాక్యుమెంట్స్‌ని తిరిగి ఇవ్వట్లేదు అనుకున్నట్లయితే మనం యూనివర్సిటీకి మెయిల్ చేయొచ్చు. సో, యూనివర్సిటీకి మెయిల్ చేసి మన రిక్వెస్ట్‌ని పెట్టినట్లయితే వాళ్ళు కాలేజ్ వాళ్ళకి చెప్తారనమాట. సో, ఇలాగ డాక్యుమెంట్స్‌ని అది కంప్లెయింట్ చేయొచ్చు. ఏ కాలేజ్ వాళ్ళు చెయ్యరు అలాగా. బట్ మీకు ఇన్ కేస్‌లో జరిగితే మీరలా చేయొచ్చనమాట. ఇంకొంతమంది ఏంటంటే మాకు ఆల్రెడీ కాల్స్ వచ్చేస్తున్నాయని చెప్పైతే అంటున్నారు. వాళ్ళకేంటంటే కాల్స్ వస్తున్నాయంట. సో, ఓకేనా? సో, కాల్స్ వస్తున్నాయి అంటున్నారు మరి. అయితే ఈ కాల్స్ వస్తుంటే మాకు సెకండ్ ఫేజ్‌లో సీట్ అలాట్‌మెంట్ మా కాలేజ్‌లో మీకొచ్చింది. అమౌంట్ పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోండి అంటున్నారు. మీరలాంటి కాల్స్ ఏవి నమ్మకండి. ఎందుకు అన్నట్లయితే మీకు వెబ్‌సైట్‌లో పెట్టిన ఇన్ఫర్మేషన్ మాత్రమే జెన్యూన్ ఇన్ఫర్మేషన్. దానికి మాత్రమే యూనివర్సిటీ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. వెబ్‌సైట్‌లో పెట్టకుండా మీకు
ఇతర ఏ రిసోర్సెస్ నుంచి వచ్చినా సరే మీకు పలానా యూనివర్సిటీలో సీటొచ్చింది, పలానా కాలేజ్‌లో సీటొచ్చింది, ఇంత ట్యూషన్ ఫీస్ పే చేయండి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాకివ్వండి, మీ లాగిన్ డీటెయిల్స్ మాకివ్వండి అని చెప్పి ఎవరు అడిగినా సరే చెప్పకండి. మీరు చెప్పండి వాళ్ళకి క్లియర్‌గా. ఒకవేళ మీ కాలేజ్‌లో మాకు సీటొచ్చినా సరే, మేము సెకండ్ ఫేజ్‌కి సంబంధించి అఫీషియల్ సీట్ అలాట్‌మెంట్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే మేము జాయిన్ అవుతామని చెప్పేసి వాళ్ళకి చెప్పినట్లయితే, వాళ్ళు సైలెంట్ అయితే అయిపోతారు. బట్ మీరు టెన్షన్ పడిపోయి ట్యూషన్ ఫీజు డబుల్ టైమ్ పే చేయడం గాని, లేకపోతే ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ని తీసుకొనెళ్లి ఫస్ట్ ఫేజ్‌లో ఇవ్వకుండా సెకండ్ ఫేజ్‌లో ఉన్న కాలేజ్‌కి ఇచ్చేయడం అలాంటివి చేయకండి. ఏదైనా సరే జరిగితే లీగల్‌గా జరగాలి. లేకపోతే జరగకుండా ఉండడం మంచిది. ఓకేనా? సో, మరి ఇలాంటి కౌన్సెలింగ్‌కి సంబంధించి గైడెన్స్ కోసమైనా, లేకపోతే యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసమైనా సరే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. ఇక లాస్ట్‌గా మీకు చెప్పాలనుకుందేంటంటే, నిన్న రాత్ర సెకండ్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్‌మెంట్ వస్తుందని చెప్పేసైతే మనకి అఫీషియల్‌గానే వచ్చిందండి. అదేదో నేను వ్యూస్ కోసమో లేకపోతే ఇంకేదో దేనికోసమో నేను చేయలేదు. నాకు డైరెక్ట్‌గా కాలే చేశారు. సో, కాల్ చేసి మీ ఛానెల్ మేము అబ్జర్వ్ చేస్తున్నాం. సో, మీకు యూజ్‌ఫుల్ అవుతుందని చెప్పేసి మీకు చెప్పడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పారు. సో, అది అఫీషియల్ న్యూసే. ఎవరో చెప్తేనో లేకపోతే నేను ఇక్కడ వ్యూస్ కోసం అయితే చేయలేదు. బట్ వాళ్ళు అడిగారు కాబట్టి నేను చెప్పాను. అండ్ నిజం చెప్పాలంటే నేను దానికి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. మీ అందరికీ అందరికన్నా ముందు ఒక అప్డేట్ అయితే ఇస్తున్నానని చెప్పేసి నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ రిలీజ్ అవ్వలేదు. బట్ కండిషన్ ఏంటో కూడా నాకు తెలీదు. సో, అక్కడ ఎందుకు వాళ్ళు రిలీజ్ చేయలేదో కూడా నాకు కూడా ఎగ్జాక్ట్‌గా తెలీదు. బట్ వాళ్ళు రిలీజ్ చేయలేదంతే. నాకైతే మాత్రం వచ్చిన రిసోర్సెస్ ప్రకారంగా రిలీజ్ చేస్తారని చెప్పైతే వచ్చింది. నేను వీడియో చేయడానికి కూడా మెయిన్ రీజన్ వచ్చేసరికి, మీరు చాలా ఎక్కువ కామెంట్స్ చేయడం వల్ల ప్రతి చిన్న అప్డేట్ కూడా మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. బట్ అది అప్డేట్ మీకు ఇచ్చిన తర్వాత అది రియల్ అయితే రియల్ అయినా, రియల్ అవ్వకపోయినా మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనుకున్నట్లయితే మీకు అప్డేట్స్ ఇవ్వడం కష్టం. అర్థమైంది అనుకుంటున్నాను. అఫీషియల్‌గా వచ్చినప్పుడే మీకు చెప్తానయితే ఈసారి నుంచి. సో, మీకు అర్థమైంది కదా! ఈసారి నుంచి అఫీషియల్‌గా ఏమైనా రిలీజ్ అయితేనే చెప్దాం. ఎలాంటి అప్డేట్స్ వద్దు, ఏమొద్దు. ఇది ఫ్రెండ్స్ మొత్తం ఈ అప్డేట్ అయితే మాత్రం. సో, అదే అప్డేట్ కాదిది. అప్డేట్స్ చెప్పడం కదా! సో, ప్రాసెస్ ఓకేనా? సో, కంప్లీట్ ప్రాసెస్ వచ్చేసరికి ఇది సెకండ్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ ప్రాసెస్ అవసరమైన కంప్లీట్ డాక్యుమెంట్స్. ఒక స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! ఇక్కడ కస్టోడియన్ సర్టిఫికేటు త పక్కన స్పెషల్‌గా రాసుకొని స్క్రీన్‌షాట్ తీసుకుంటే సరిపోతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.